వెల్కమ్ టు బీటీ న్యూస్. హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పరకాల నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి డాక్టర్ కాళీప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు డాక్టర్ సంతోష్ కుమార్ పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన అమరవీరులను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ సంతోష్ కుమార్ గారిని పరకాల పట్టణ భారత్ మాతా కీ జై. माता की जय, भारत माता की जय. తెలంగాణ అమరవీరులకు తెలంగాణ విద్యార్థి అమరవీరులకు ఎన్నో సంవత్సరాల స్వప్నమైన తెలంగాణ రాష్ట్ర సాధన అనేది మనకు చేతికొచ్చిన తర్వాత మనం విజయం సాధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని విద్యార్థుల త్యాగంతో విద్యార్థుల బలిదానాలతోటి 1200 మంది విద్యార్థులు త్యాగం చేసి ఎంతోమంది వివిధ త్యాగ పురుషులందరి త్యాగ ఫలితార్థం ఈరోజు మనకు ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న భాగం లోపల భారతీయ జనతా పార్టీ అప్పుడు ఏదైతే ఎన్డీఏ ప్రతిపక్షం ఉందో బేషరతుగా మద్దతు ఇచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి అల్టిమేటం జారీ చేయడం జరిగింది పార్లమెంట్ లోపల. ఆ క్రమం లోపలనే ఈరోజు మనం ఈ తెలంగాణను చూస్తున్నాం. మనం ఏదైతే చిన్న రాష్ట్రాల వైపు భారతీయ జనతా పార్టీ చూపు ఉండేనో ఆ చూపుతోటే ఈరోజు ఈ తెలంగాణ యొక్క కళ సాకారమైంది. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామన్న సంతోషం లేకుండానే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏదైతే సాధించామని చెప్పేసి ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క సెంటిమెంట్ తోటి అధికారంలోకి వచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వం సర్వనాశనం చేసిపోయింది. ఎన్నో ప్రాజెక్టులు కడతామని చెప్పేసి ఉద్యోగాలు, నీరు, నియామకాలు అని చెప్పేసి ఎన్నో అబద్ధమైన మాటలు చెప్పి ప్రజలను అందరినీ మోసం చేసి విద్యార్థులను, యువకులను మోసం చేసి లబ్ధి పొంది అధికారంలోకి వచ్చి 4 స్తంభాల ఆట, 4 ముక్కల ఆటగా ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి ఎలాంటి అభివృద్ధి లేకుండా ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోయింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఏదో సాధిస్తారని చెప్పేసి ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తారు, భారతీయ జనతా పార్టీకి అధికారం ఇస్తారని చెప్పేసి ఆశించి నా క్రమం లోపల ఏదో ఒక మార్పు తీసుకొస్తారనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారాన్ని పట్టం కట్టిన ప్రజలు. కానీ ఇచ్చిన వాగ్దానాలను 6 గ్యారంటీలు, 6 లేకుండా 3 లేకుండా 1 గ్యారంటీతోటే బస్సు ఫ్రీతోటే ఆగిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఈరోజు ప్రజలు చాలా అసంతృప్తితోటి ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ తోటి కాదు, బీఆర్ఎస్ తోటి కాదు అని చెప్పేసి గత దశాబ్దంగా మేము చెప్తూనే ఉన్నాము. కానీ ప్రజలకు ఎలక్షన్స్ వచ్చే టైం వరకు ఈ తెలంగాణ రాష్ట్రం లోపల భారతీయ జనతా పార్టీ మీద ఎందుకో కాస్తంత నమ్మకం ఏర్పడక వాళ్ళు మాకు అధికారాన్ని ఇవ్వడం లేదు. కానీ ప్రజలారా మీ అందరికీ చెప్తున్నాం, మేము ఈ తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా
మీ అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము చెప్తున్నాము. నరేంద్ర మోడీ గారి పాలనను చూడండి మీరు. నరేంద్ర మోడీ గారి పాలన లోపల ఈ 11 సంవత్సరాల లోపల మన తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని ఇచ్చారో చూడండి. విశ్వవిద్యాలయాలు అయితే ఏంది, రైల్వేలు అయితే ఏంది, రైల్వే డెవలప్మెంట్ అయితే ఏంది, మన ఏ రకంగా చూసుకున్నా కూడా డెవలప్మెంట్ లోపల ఎక్కడ కూడా మన తెలంగాణ కొంటుపడలేదు. అలాంటి నాయకుడిని మనము ఈ రాష్ట్రం లోపల కనుక అధికారంలోకి తీసుకొస్తే, ఏ నాయకుడైతే భారతీయ జనతా పార్టీ ప్రాతినిధ్యం వహించే దాంట్లోపల ప్రధానమంత్రిగా ఉన్నారో వారిని కనుక మనం ఇక్కడ అధికారంలోకి తీసుకొస్తే, డబుల్ ఇంజన్ సర్కార్ ఇక్కడ వస్తే తప్పకుండా తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన భారతీయ జనతా పార్టీ పరకాల శాఖకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. ఈరోజు జూన్ 2 11వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో బలిదానాలతోని, ఎందరో త్యాగధనుల బలిదానాలతో మనం ఈరోజు తెలంగాణ సాధించుకున్నాం. ముఖ్యంగా కాళోజీ నారాయణరావు గారు అనుకోండి, ప్రొఫెసర్ జయశంకర్ అనుకోండి, అలాగే శ్రీకాంతాచార్య అనుకోండి, వాళ్ళ ఆత్మలు ఎక్కడున్నా కూడా ఈరోజు సంతోషంగా ఉన్నాయి. వారి ఆత్మలు సంతోషంగా ఉండాలంటే ఈ తెలంగాణ డెవలప్మెంట్ కావాలి. ఎన్నో మనము తెలంగాణ తెచ్చుకున్నది నీళ్లు, నియామకాలు, అలాంటి నిధులతో తెచ్చుకున్నాము. తెలంగాణ ఏర్పడినప్పుడు తెలంగాణ రాష్ట్రం అధికమైన నిధులున్న రాష్ట్రం, ధనిక రాష్ట్రం ఇది. కానీ గత 10 ఏళ్ళుగా టీఆర్ఎస్ విధ్వంసకరమైన పరిపాలన చేసి అప్పుల కుప్ప చేసి వెళ్ళిపోయింది. అలాగే కాంగ్రెస్ 1.5 year పాలన లోపల రాష్ట్రాన్ని దివాలాకోరు రాష్ట్రంగా చేసి చేతులు ఎత్తేసి వాళ్ళు అలవేగాని హామీలతో అధికారంలోకి వచ్చి వాళ్ళు ఏం చేయలేని స్థితిలో ఉన్నారు. ప్రజలారా మీరు అందరూ చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంసకర పరిపాలన చేస్తున్న కాంగ్రెస్ను, బీఆర్ఎస్ను బొందబెట్టే రోజు వచ్చింది. దయచేసి, ఎందుకంటే 11 సంవత్సరాలుగా భారతదేశంలో బీజేపీ గవర్నమెంట్ మోడీ గారి ఆధ్వర్యం లోపల సూపర్ పరిపాలన ఇస్తున్నాం. దేశం ప్రపంచం లోపల అగ్రగామిగా ఉంది. అలాగే ఈ మధ్యనే 4వ ఆర్థిక దేశంగా ఎదిగింది. దయచేసి ప్రజలందరూ ఒకసారి కావాలన్నా కేవలం ఒక బీజేపీతోనే సాధ్యం. దయచేసి ప్రజలు కూడా మన వైపు చూస్తున్నారు. నేను అందరికీ కార్యకర్తలకు మీకు సవినయంగా మనవి చేసుకుంటున్నా. రాబోయే 3.5 ఏళ్ళు మనము ప్రజలలో ఉందాం. ప్రజల కష్టాలు సుఖాలు పాలు పంచుకుందాం. ప్రజల పక్షాన పోరాడదాం. ఈ కాంగ్రెస్ పరిపాలన వాళ్ళు కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. వాళ్ళను మనం ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలి. ఎందుకంటే ప్రజలకు ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది. అప్పుడు కేంద్రం లోపల ఒకే ఒక సీటు ఉన్న బీఆర్ఎస్కు అధికారంకి ఇచ్చిన ఎంపీ సీట్లు మనము అన్కండిషనల్గా ఆ రోజు కేంద్ర ప్రభుత్వం లోకసభలో మనం ఈ బీఆర్ఎస్ అంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ బిల్లుకు మనం మద్దతు పలికినప్పుడే తెలంగాణ వచ్చింది. దాన్ని మనం ప్రజలకు తెలియజేయాలి. అలాగే రానున్న కాలంలో మనం ప్రజాక్షేత్రంలో పోరాడి ఈ తెలంగాణ అభివృద్ధి కావాలంటే మాత్రం ఒక బీఆర్ఎస్ పోవాలి, కాంగ్రెస్ పోవాలి, ఒక బీజేపీతో సాధ్యమని ప్రజలకు తెలియజేస్తూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు. భారత్ మాతాకి.